యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అవమానం జరిగిందన్నారు ఎమ్మెల్సీ కవిత. దళితులైన బట్టి విక్రమార్కకు బీసీ మంత్రి కొండా సురేఖలను కింద కూర్చోబెట్టారన్నారు. దేవుడి గుడిలో అందరికీ సమానంగా న్యాయం జరగలేదని, అగ్రవర్ణాలకు ఓ న్యాయం, వెనకబడిన కులాలకు ఓ న్యాయమా అని ఆమె ప్రశ్నించారు. బట్టి విక్రమార్కకు, కొండా సురేఖలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కవిత. ఒక మెసేజ్ వచ్చింది, ఆ ఫోటో కూడా నిజంగా బాధాకరంగా ఉంది. అందరూ సరిసమానంగా కూర్చోవలసినటువంటి దేవుడి గుడిలో కూడా బట్టి విక్రమార్క గారిని కింద కూర్చోబెట్టి, కొండ సురేఖమ్మని కింద కూర్చోబెట్టి, మిగతా అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకులందరూ కూడా పైన కూర్చొని మరి ఆశీర్వాదం అందుకున్నారు. నేను నిజంగా కొద్దిగా బాధతోని ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మీరు క్షమాపణ కోరాలి. ఖచ్చితంగా బట్టి విక్రమార్క గారిని, కొండ సురేఖమ్మ గారిని, వారు రిప్రజెంట్ చేసేటటువంటి ఎస్సీ బీసీ మొత్తం యావత్ సమాజాన్ని కూడా మీరు క్షమాపణ బేషరతుగా క్షమాపణ కోరాలి. ఒకవేళ వారికి